నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఏ ప్రభుత్వమైనా లేనివాడి కోసం, బీదవాడి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయాలి. నిజానికి ఇవాళ అలాంటి పరిస్థితులు ఉన్నాయా? రాజ్యాంగం ఏం చెప్పింది? రక్షణ ఇవ్వమంది. ఎవరికి అవసరమో ఈ సమాజంలో బాధితులు ఎవరైతే ఉన్నారో, పీడితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే రాజ్యాంగం రచింపబడింది, నిర్దేశింపబడింది. మరి అది జరుగుతుందా? ప్రశ్నార్థకం. సమానత్వం కావాలని చెప్పింది, దాన్నే సాధించాలని పదే పదే నొక్కి చెప్పినటువంటి భారత రాజ్యాంగం అటువైపు ప్రయాణించేటటువంటి పరిస్థితిలో రాజకీయాలు, ప్రభుత్వ పాలనలు ఉన్నాయా? దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ క్వశ్చన్. విద్య, వైద్యం ఉచితంగా ప్రజలకు ఉండాల్సింది ఇవాళ విద్య వ్యాపారమైంది, వైద్యం వ్యాపారమైంది, ప్రతిదీ ఆర్థికమైంది. గుక్కెడు మంచినీళ్లు తాగాలి అని అంటే పబ్లిక్ ప్లేసులు 20 రూపాయలు పెట్టి మంచినీళ్లు కొనుక్కుంటే కానీ తాగలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ వ్యవస్థ కనపడుతోంది. లేని వాడి కోసం మనం ఏం చేస్తున్నాం? కష్టపడేవాడు ఇష్టపడే సమాజం ఉన్నదా అని ప్రశ్నించుకుంటే దేర్ ఈజ్ నథింగ్. కష్టపడేవాడు సుఖపడట్లా, దోచేవాడు మాత్రం అధికారంలోకి వెళుతున్నాడు. బ్యాంకుల్ని దోచిన వాళ్ళు, ప్రజల్ని దోచేస్తున్న వాళ్ళు, అవినీతిని ఆసరాగా అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించిన వాళ్ళు ఇవాళ పాలకులుగా మారుతున్నారు. 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో, అత్యంత పెద్దదైనటువంటి ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్నటువంటి భారతదేశంలో కేవలం 50 నుంచి 100 మంది చేతిలోనే మొత్తం ఆర్థికమంతా బంధించబడింది. సమానత్వం ఎక్కడుంది? ఏదో బతుకుతున్నారు జనం, ఏదో జీవిస్తున్నారు, ఏదో లాగిస్తున్నారు. సంతృప్తిగా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నదా? కష్టపడుతున్నవాడు నిజానికి అభివృద్ధి వైపు అడుగు వేయగలిగినటువంటి దశ ఉన్నదా? రైతుల పరిస్థితి ఏంటి? భారతదేశం అనగానే 70% మందికి పైగా వ్యవసాయ ఆధారితమైనటువంటి జీవన విధానములో ఉన్నటువంటి దేశం మనది. పని చేయడానికి చేతులున్నాయి, చేస్తున్న పనికి న్యాయబద్ధమైనటువంటి ప్రతిఫలం దక్కుతుందా? నో. ఈ పరిస్థితిలో ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని, ముఖ్యంగా మనం మర్చిపోతున్నటువంటి విలువలను, అలాగే రాజకీయం ఎలా ఉండాలి అని నిర్వచించాల్సిన మరో పరిస్థితి వచ్చింది. కాబట్టి మాలాంటి జర్నలిస్టులు కొంతమంది రాజకీయం యజ్ఞం అంటాం, అది ఇవాళ చాలా జోక్గా మారిపోయింది. ఈ జర్నలిస్ట్ ఏంటి, రాజకీయాన్ని యజ్ఞం అంటాడు, పవిత్రం అంటాడు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఈయనకి కామన్ సెన్స్ లేదా అన్న ప్రశ్న మేము ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి ఇవాళ రాజకీయాల్లో. బికాజ్ ఎందుకు రాజకీయం అనేది యజ్ఞం లాంటిది? ప్రజాప్రతినిధి అంటే ప్రజల కోసం బతకవలసిన వాడు. ప్రజాప్రతినిధి అని అంటే త్యాగంతో ముందుకొచ్చిన వాడు. ప్రజాప్రతినిధి అంటే ఉద్యమ స్వభావంతో, ఉద్యమ నేపథ్యంతో ప్రజల మధ్యకు పాలకుడిగా, సేవకుడిగా రావాల్సినటువంటి దశ నుంచి ఇవాళ ఉన్నటువంటి పాలకులు కానీ, ఇవాళ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మొత్తం 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ అడుగుతున్నా, ఒక్కళ్ళని ఆంధ్రప్రదేశ్లో 175 మంది అసెంబ్లీలో కాలుబెట్టారు. అందులో నేపథ్యం ఉన్నటువంటిది ఎక్కడైనా ఉద్యమ స్వరూపం కానీ, త్యాగం చేసినటువంటి పరిస్థితి కానీ, ప్రజల కోసం పోరాడినటువంటి సంఘటనలు కానీ, అలాగే ఆర్థికమైనటువంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఒక్కళ్ళైనా ఖర్చు పెట్టకుండా రాజకీయాల్లో రాణిస్తున్నారా, ఎన్నికలలో గెలుస్తున్నారా అన్నటువంటి ప్రశ్నకు సమాధానం 2 రాష్ట్రాల తెలుగు వాళ్ళందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో 175 మంది అసెంబ్లీ మెంబర్స్ ఉన్నారు. ఇలాంటి మౌలికమైనటువంటి విషయాల మీద చర్చించడానికి నేను ఒక కమ్యూనిస్టు నాయకుడిని ఆహ్వానించా. నా ఉద్దేశం, మానవ సమాజం ఉన్నంత వరకు కమ్యూనిజం అనేది ఒక నిజం, ఒక ఇజం. అంతర్లీనంగా పోరాడేటటువంటి స్వభావం అది మానవ స్వభావమే. దాన్ని తొక్కబట్టి, దాన్ని నిర్వీర్యం చేయబట్టి
ఇవాళ కమ్యూనిజం అనేటటువంటి పదం ప్యాషన్గా మారిందేమో కానీ కమ్యూనిజం అనేది మానవ సమాజానికి వెన్నెముక లాంటిది అన్నది సత్యం సత్యం సత్యం, దాన్ని కాదనలేనటువంటి సత్యం. అందుకే గఫూర్ గారు లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ని, అలాగే ఒక కమ్యూనిస్టు నాయకుడిని, ఒక పోరాటమే ఊపిరిగా ఏ రోజు అధికారంలోకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన లేకుండా జనం కోసం పోరాడేటటువంటి నిజాన్ని భుజాన వేసుకొని నడుస్తున్నటువంటి నాయకులను ఆహ్వానించాలనే, వాళ్ళతో చర్చించాలనే, ఈ చర్చ కూడా ఇలాంటి వాళ్ళతో చర్చిస్తేనే ఒక విలువైనటువంటి చర్చగా ఉంటుంది అని అదే నమ్మకంతో ఎస్, మోస్ట్ వెల్కమ్ గఫూర్ గారు. గఫూర్ గారు, కొన్ని మౌలికమైనటువంటి విషయాలను చర్చిద్దాం. దట్టు నేను అన్నట్టుగా అర్హత కలిగిన వాళ్ళతో చర్చించాలన్నది నా మొట్టమొదటి అభిప్రాయం కాబట్టి మీతో ఈ చర్చను ప్రారంభిస్తున్నా. అందరూ గత ప్రభుత్వం మార్చాలి అన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఒక గొప్ప ప్రయత్నం చేశాయి. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. సింపుల్గా ఆబ్జెక్టివ్గా నాది ఒకటే ప్రశ్న, జనానికి ఏం వచ్చింది, ఏం తెచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? వాట్ డూ యూ సే? రాజేంద్ర గారు, మీకు బీఆర్కే ప్రేక్షకులకు నమస్కారం. మొదటగా మీకు అభినందన, ధన్యవాదాలు. ఎందుకంటే జర్నలిజంలో విలువలు తరిగిపోతున్నటువంటి కాలంలో ఇది రీసౌండ్ వస్తుంది నేను మాట్లాడేది మరిగినప్పుడు అదే ఫోన్ చేయండి. అందుకోసం మీలాంటి వాళ్ళు ఇంకా జర్నలిస్టులుగా ఉన్నారు కాబట్టి ఈ మీరు ప్రశ్నకు సంబంధించి ఇప్పుడు పోయిన ప్రభుత్వం 5 సంవత్సరాలు ప్రజలు బాగా ఇబ్బందులకు గురయ్యారు. అన్ని తరగతుల ప్రజలు, ఎవరికి